కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజలకు సుపరిపాలన అందిస్తున్నామని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని చెప్పారు. సుపరిపాలనకు ఏడాది పూర్తి పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో కూటమి పార్టీలు విజయోత్సవాలు నిర్వహిస్తున్నారు. విజయవాడలో చేపట్టిన కార్యక్రమానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి పూర్ణ అందిస్తారు. పూర్ణ. అధికార ప్రతిపక్షాల మధ్య ఈ రోజు మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కార్యక్రమాలకైతే శ్రీకారం చుట్టాయన్న పరిస్థితి నెలకొంది. అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటు దినంగా మొత్తం కూడా ప్రకటించి నిరసన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. అలాగే ఈరోజు జనసేన పార్టీ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ప్రధానంగా సుపరిపాలనకు ఏడాది పూర్తయిన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడే కేశినేని శివనాథ్, అలాగే కొంతమంది టీడీపీ నేతలు, జనసేన నేతలు మనతో ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసు. సార్, ఇవాళ చూస్తే కనుక మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా అటు అధికార ప్రతిపక్ష పార్టీలు రెండు కూడా వివిధ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అసలు ఎలా చూస్తారు? ఇవాళ ముందుగా ఈ కార్యక్రమం జనసేన ఆధ్వర్యంలో తమ్ముడు అమ్మిశెట్టి వాసు, జనసేన నాయకులు, కార్యకర్తలు, కూటమి నాయకులు, కార్యకర్తల ఆధ్వర్యంలో సుపరిపాలన కార్యక్రమం మొట్టమొదటి కార్యక్రమం మేము ఇక్కడ తూర్పు నియోజకవర్గంలో చేయడం జరిగింది. సంవత్సరం పూర్తయిన సందర్భంగా ప్రజలందరూ కూడా నరకాసుర వధ మొదలై చక్కటి పరిపాలన ఈ సంవత్సరం జరుగుతుందని అందరూ ఆలోచిస్తున్న సందర్భంలో సాయంత్రం దీపాలు వెలిగించి, అంతేకాకుండా ఎక్కడికక్కడ బాణాసంచా కాల్చి నరకాసుర వధ కార్యక్రమాన్ని కూడా జనసేన ఆధ్వర్యంలో జరగబోతుంది. రాష్ట్రం మొత్తం కూటమి శ్రేణులు దాంట్లో పాల్గొనబోతున్నాయి. ఇవాళ ప్రజలందరూ చాలా ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే రాక్షస పాలన, అన్నిటికన్నా ముఖ్యంగా గంజాయి, రౌడీయిజం, అందరినీ వంచడం, దగా చేయటం, పాలన నుంచి విముక్తులై మంచి పరిపాలన కూటమి ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అంతేకాకుండా మోడీ గారి ఆధ్వర్యంలో దేశంలోనే రాష్ట్రంలోనూ మంచి పరిపాలన వస్తుందన్న ఆనందంలో ప్రజలందరూ ఉన్నారు. మేము అధికారంలోకి వచ్చిన కాడి నుంచి అభివృద్ధి, సంక్షేమం, ఆత్మవిశ్వాసం మీద మేము నుంచున్నాం. అభివృద్ధి చూస్తే రాష్ట్రం అంతా అభివృద్ధి జరగాలని కూటమి నేతలందరూ కోరుకుంటున్నారు. అదేవిధంగా అనంతపురం నుంచి మొదలై శ్రీకాకుళం వరకు అభివృద్ధి బాటలో నడిపే విధంగా చేస్తున్నాం. సంక్షేమం మేము రాగానే పెన్షన్తో మొదలైన సంక్షేమం, రకరకాల మా సూపర్ 6 రేపు మేము ఇవ్వబోయే మొత్తం అన్ని 6 పథకాలను కూడా మేము ఇవ్వబోతున్నాం. దీంట్లో భాగంగా ప్రతి విద్యార్థి, స్కూల్ చదువుకునే విద్యార్థికి, అంతేకాకుండా రైతు భరోసా ఈ నెలలో ఇవ్వబోతున్నాం. వాటితో పాటు ఆగస్టు 15 మహిళలకు ఉచిత బస్సు కూడా ఇవ్వబోతున్నాం. కాబట్టి ప్రజలందరూ కూడా సంక్షేమం, అభివృద్ధి బాట చూస్తున్నారు కాబట్టి చాలా ఆనందంగా ఉంది. కాబట్టి ఇవాళ పండగ వాతావరణం నెలకొంది. సార్, ఈరోజు ప్రధానంగా ఈ కార్యక్రమం చేయడానికి కారణం ఏంటి? సుపరిపాలనకు ఏడాది పూర్తయిన కార్యక్రమానికి ఒక సంవత్సరం పూర్తయిన సందర్భంలో కూటమి ఈ సంవత్సర కాలం చేసిన అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు కానీ, సంక్షేమ కార్యక్రమాలు కానీ, రానున్న రోజులు చేసే కార్యక్రమాలను మననం చేసుకుంటూ ఒక విముక్తి పొందాం. మీరు ఎక్కడికైనా వెళ్ళండి, మేము స్వేచ్ఛాయుత వాతావరణంలో బతుకుతున్నామండి అని చెప్తున్నారు. ఒక ఎంప్లాయీని అడగండి, స్వేచ్ఛగా మా పని మేము చేసుకున్నాం అన్నారు. ఒక కాలనీకి వెళ్ళండి, స్వేచ్ఛగా మా పని మేము చేసుకున్నాం. అందువల్ల ఆ స్వేచ్ఛాయుత వాతావరణం వచ్చి 1 ఇయర్ అయింది. కాబట్టి దీన్ని స్ఫూర్తిగా తీసుకుని రానున్న 4 సంవత్సరాల్లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమాలు చేపట్టి ప్రజాస్వామ్యబద్ధంగా ఎక్కడ కూడా ఇప్పుడు ఒక డాక్టర్ గారిని రోడ్డు మీద బట్టలు తీసి చెప్పులతోనూ కాళ్లతోనూ కొట్టించిన పోలీసులకేను, ఒక రౌడీ షీటరు గంజాయితో అనేక మంది ఆడవాళ్ళు ఇబ్బంది పెడుతున్న వాళ్ళు కొట్టిన దానికి సమానంగా చెబుతా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, అదేవిధంగా నిరంతరం ఎక్కడ తప్పు జరిగినా ఊరుకోనని చెప్పి మరి తెలుగుదేశం పార్టీ కార్యకర్తను సైతం అరెస్ట్ చేయించిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు తప్పు చేస్తే, సో అలాంటి విధంగా ఇవన్నీ కూడా ప్రజలు గమనించాలా, మీరు అర్థం కూడా చేసుకోవాలా. సార్, మీరు చెప్పండి, ప్రధాన పుస్తకంగా జనసేన పార్టీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే సుపరిపాలనకు ఏడాది పూర్తయిన కార్యక్రమాలకు మొత్తం కూడా మీరు శ్రీకారం చుట్టారు. అయితే ఈరోజు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటు దినంగా దీన్ని చూడాలి అని చెప్పి వాళ్ళు కార్యక్రమాలు చేపట్టారు. ఎలా చూస్తారు? వెన్నుపోటు పొడిసింది జగన్మోహన్ రెడ్డి అండి. ప్రజల్ని నమ్మించి మోసం చేసి 151 సీట్ ఇచ్చి ఈ రాష్ట్రంలో మంచి పరిపాలన అందించమని చెప్పి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలు కోరుకుంటా ఉంటే రాజధాని లేకుండా చేశాడు. సొంత బాబాయిని చంపించాడు. అనేకమైన దాడులు జరిపించాడు. మాస్కులు లేవని ఒక గవర్నమెంట్ డాక్టర్ సుధాకర్ అని ఒక దళితుడు మాస్కులు లేవు, ఈ ప్రభుత్వం మాస్కులు అందించలేకపోతుందంటే ఆయన రోడ్డు మీద పిచ్చివాణి చేసి ఆయన ఆత్మహత్య చేసుకునే విధంగా ఆయన పిచ్చివాణి చేసిన ప్రభుత్వం ఇది. ఎన్నో అవమానాలు
ఎదుర్కొని ఈ కూటమిలో ఉన్న నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎన్నో కేసులు పెట్టుకున్నారు. ఎక్కడ అభివృద్ధి లేదు. సంక్షేమ పథకాలని చెప్పి ఆ పథకాల్లో కూడా మోసం చేస్తూ మద్యం మాఫియా, ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియాగా తయారైన జగన్మోహన్ రెడ్డి వదిలించుకున్నారు. ఈ రాష్ట్ర ప్రజలు పేడ వదిలింది. సుపరిపాలన అందించి సంవత్సరం నుంచి చూస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, మోడీ గారు కానీ. పవన్ కళ్యాణ్ గారు అయితే మన్ని ప్రాంతం ప్రజలకి మాటిచ్చి 70 సంవత్సరాలుగా ఏ రాజకీయ నాయకుడు వెళ్ళని ప్రదేశానికి వెళ్ళి రోడ్లు వేయించిన పరిస్థితి చూస్తున్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా 76 ఏళ్ళు వచ్చినప్పుడు కూడా ప్రజలకి స్వయంగా వెళ్ళి ఉపాధి కనుక్కొని వాళ్ళకి తక్షణమే వాళ్ళకి పరిష్కార మార్గం చేయటం, అనేకమైన రోడ్లు వేయించడం, ఈ 1 year అయ్యి ఎన్ని ఇబ్బందులు అయినప్పటికీ కూడా మంచి రాజధాని కట్టే విధంగా మనం తీసుకున్న నిర్ణయాలకి ప్రజలు కూడా సంతోషపడుతున్నారు. అందుకని ఈరోజు సంక్రాంతి, దీపావళి మనం ఎలాగైతే చేసుకుంటాం అదేవిధంగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రం అంతా కూడా ఈ వేడుకలు చేస్తున్నాం. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. ఓటర్ హైదరాబాద్.